రుమాటిక్ ఆర్థరైటిస్ కి ఇవి PMA1 సూర్య నమస్కారాలు PMA2 ఇవేనా సార్? PMA1 మాత్రమే. 2, 3 అనేది ఎప్పుడంటే ఇంకా తగ్గిన తర్వాత చేయాలి. అవి చేయలేరు, అసలు చేయలేరు, కదపలేరు, అసలు జాయింట్స్ కదలవు. ముందు PMA1 వచ్చిన తర్వాత బాగా అనిపిస్తే అప్పుడు మిగతా వాటికి వెళ్ళాలి. అది చాలా స్లోగా చేయాలి, దాంట్లో ఏమాత్రం స్పీడ్ పనికిరాదు. మనం చేసినట్టుగా వాళ్ళతో చేయించకూడదు, అసలు కదలదు. ఇప్పుడు ఇలా చేయింది కదా, ఇది కదలదు, ఇది కదలదు, ఇంకా ఏమాత్రం కదలదు. ఇలా ఇలా అనడమే కష్టం, ఇలా అనడమే ఈ మూమెంటే కష్టం, చాలా పెయిన్గా ఉంటుంది. అందుకని వాళ్ళని తీసుకెళ్ళిపోయి మీరు స్పీడ్గా చేయండి అంటే మళ్ళీ లేని ప్రమాదం. నెమ్మదిగానే చేయాలి, వెరీ స్లో. ఒకటే, లిజన్ టు యువర్ బాడీ, లిజన్ టు యువర్ బాడీ. ఎప్పుడు అదే చెప్తే యువర్ సైడ్, అది చెప్తే మీరు సేఫ్ సైడ్. అది చెప్పలేదు అనుకోండి, వాళ్ళు ఏదో స్పీడ్గా చేసుకెళ్ళిపోతారు, ఏదైనా అయింది అనుకోండి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మా దాంట్లో వారికి అయింది కదా, మోకాళ్ళ నొప్పి తగ్గింది అని చెప్పి, అవునా, అవసరం లేని దేంట్లో పద్మాసనమో వజ్రాసనంలో కూర్చునే ప్రయత్నం చేశాం, అంత తగ్గింది కదా, అది మరీ ఎక్కువైంది. అలా లేనిపోయిన అటెంప్ట్లు చేయవద్దు కదా. డోంట్ ప్లే విత్ ద బాడీ, లిజన్ టు ఇట్. అందుకే చెప్పాలి, మొదటే చెప్పాలి, యాజ్ పర్ యువర్ బాడీ కండిషన్. ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్, అది కూడా నెమ్మదిగా. మోకాలు ఇలా అంటున్నప్పుడు వజ్రాసనం రాలేదు, మోకాలు నొప్పి అనిపిస్తుంది, ఆపాలి. ఆ రోజుకి అంతవరకే, నెమ్మదిగా. అప్పుడు ఎలాస్టిసిటీ పెరుగుతుంది మజిల్స్లో, టెండాన్స్లో, అప్పుడు మనం మెల్లగా చేసుకోవచ్చు. ఒకేసారి అయితే ఏమవుతుంది, అవి తెగిపోతాయి. ఓకే, అది నాకు క్లియర్ గా తెలుస్తా ఉంటుంది సార్. అప్పుడు తెలుస్తుంది, అవి మనకి ఎవరి బాడీ వాళ్ళకి తెలుస్తుంది సార్, తెలుస్తుంది. కాకపోతే పట్టించుకునే స్థితిలో ఉంటామా లేదనేది తెలియాలి. మనం పట్టించుకోం చాలా సార్. తర్వాత ఇంకోటి అండి, హోమియోపతిలో చెప్తాడు ప్రిన్సిపల్ ఏంటంటే, ఎవ్రీ క్రానిక్ డిసీజ్ విల్ ఇండికేట్ యూ 12 years ఇన్ అడ్వాన్స్. 12 years తర్వాత నీకు వచ్చే క్రానిక్ డిసీజ్ ఏదో ఇప్పుడు అది చెప్తుందట. ఇఫ్ యు ఆర్ సైలెంట్, if you don't care for the symptoms of your body for the 12 years, if you are stupid to understand the body indications, then it becomes a chronic one. ఆర్థరైటిస్ ఒకసారి క్రానిక్ రాదు, అది ఒకసారి క్రానిక్ రాదు. ఒకసారి వాచుతాయి, ఒకసారి ఏమంటాం మరి, వాచుతాయి, మూమెంట్ రాకుండా ఉంటుంది, మొత్తం బాడీ అంతా రాదు, ఒక పార్టే వస్తుంది, ఒక చేతిలోనే వస్తాయి, లేదా కాల్లోనే వస్తాయి. And we don't care for it, and we will be doing as it is, normal ga chestam. Then it becomes serious. That is a very serious problem, manaku artham avadu. If you see the arthritis patient, you can understand it. Sir, 5:30 అయింది సార్. చిన్మయ్ గారు ప్రేయర్ చెప్తారా? అయింది సార్. నువ్వే చెప్పేయమ్మా, ఆమె చెప్పక్కర్లేదు, మీరు కూడా చెప్పవచ్చు. ఎవరు అడిగారు ఇప్పుడు? లేదు, చిన్మయ్ గారు వచ్చారు. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. Good morning. Today we are practicing total pranayama. There will not be any doubt regarding the pranayama. The remaining 2 days, that is tomorrow and day after, you will be practicing pranayamas. చెప్పమ్మా, ప్రేయర్ అవని. ప్రేయర్ అయితే మనం మొదలెడదాం. చెప్తారా మేడం చిన్మయ్ గారు? చెప్పమ్మా చిన్మయ్. Close your eyes. Hands in Chinmudra.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम तत्सत्। Thank you, sir. Thank you very much. Right. Relax your whole body. ఇప్పుడు ప్రాణాయామలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనం చేస్తాము, చూద్దాం అసలు ఏం చేయాలి. రైట్, ఇవి మనం రాసుకున్నాం అనుకుంటాను. రాసుకున్నామా ఇవి? Yes, sir. రాసుకున్నాం కదా. రాసుకున్నాం సార్. రైట్, ఫస్ట్ సిట్ స్ట్రైట్. ప్రాక్టీస్ కాయ స్థైర్యం, బాడీ స్టెబిలిటీ. Close your eyes, hands in Chin Mudra. Relax. Observe your body. Count your breathings. Observe your breathing, going inside, coming out. Now, aware of your natural breathing process. Natural breathing process. Just aware, witness, observe. Don't change, don't alter the pattern of breathing. Breathing may be rapid, slow, shallow, speed, irregular, whatever it may be. Don't change the path of breathing. Aware of natural breath. Now you know these three things. One is your body, which is stable, which is like a rock without any physical movement. And your breathing, natural breathing. Three things. One is your body. Second one is stillness of the body. Aware of your natural breathing. These three things. You are aware of these three things.
One is your body. Second one is it is stillness. It is without any movement. And third one is natural breathing process. You know all the three. దీంట్లో ఇంకొక టర్మ్ వస్తుంది, ఫోర్స్డ్ ఎగ్జలేషన్ అంటాం. ఫోర్స్డ్ ఎగ్జలేషన్ మీన్స్ ఊపిరి వదిలేసిన తర్వాత ఇంకా కొద్దిగా వదిలేసే ప్రయత్నం చేస్తాం, మరికొంత వదిలేసే ప్రయత్నం చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ ఫోర్స్డ్ ఎగ్జలేషన్. సో ఇప్పుడు 4 పాయింట్స్ వచ్చాయి. యువర్ బాడీ, stillness of the body, natural breathing, and forced exhalation. ఈ 4 పాయింట్స్ వచ్చాయి. తర్వాత ప్రాణాయామాలో వచ్చేటువంటి డిఫరెంట్ టర్మ్స్ ఏంటి? డిఫరెంట్ టర్మ్స్. వన్ ఈస్ ఇన్హలేషన్, ఊపిరి తీసుకోవడం, ఇన్హలేషన్. అదర్ వన్ ఈస్ ఎగ్జలేషన్, ఊపిరి వదిలేయడం. అండ్ బ్రెత్ రిటెన్షన్, ఊపిరిని బంధించడం. సో the different terms in pranayama are: one is inhalation, breathe in, inhalation, ఊపిరి తీసుకోవడం. నెక్స్ట్ బ్రీత్ అవుట్, ఎగ్జలేషన్, ఊపిరి వదిలేయడం. బ్రెత్ రిటెన్షన్, ఊపిరిని బంధించడం, బ్రెత్ రిటెన్షన్, ఊపిరిని బంధించడం. మేబీ ఎక్స్టర్నల్ రిటెన్షన్ ఆర్ ఇంటర్నల్ రిటెన్షన్, బాహ్యంగా బంధించడము లేక లోపల బంధించడం. లోపల బంధించడము అంటే గాలి ఊపిరి తీసుకున్న తర్వాత బంధించడం, ఇంటర్నల్ రిటెన్షన్. గాలి బ్రీతింగ్ వదిలిన తర్వాత బంధించడం, ఎక్స్టర్నల్ రిటెన్షన్. సో దీస్ ఆర్ ద 4 terms we come across in this pranayama session: inhalation, exhalation, breath retention, maybe external or internal. Right? Relax. Sorry. Now open your eyes. This is step 1 for pranayama as well as for meditation. This is the preparation for pranayama and meditation. దీంట్లో 2 భాగాలు చేసుకుందాం ప్రిపరేషన్లో. ఫస్ట్ ఈస్ ప్రాక్టీస్ కాయస్థైర్యం. యు నో యువర్ బాడీ అండ్ ఇట్స్ స్టిల్నెస్ అండ్ నేచురల్ బ్రీతింగ్. ఈ 3 మనకి తెలుసు. ఈ 3 part 1 అనుకుందాం. ప్రిపరేషన్ ఫర్ ప్రాణాయామలో part 1 యువర్ బాడీ, స్టిల్నెస్ అండ్ నేచురల్ బ్రీత్. అబ్జర్వ్ నేచురల్ బ్రీత్. ఈ 3 పాయింట్స్ తెలిసా లేదా చెప్పండి. దిస్ ఈస్ ప్రిపరేషన్ ఫర్ ప్రాణాయామ. సార్ తెలుగులో చెప్పండి సార్ కొద్దిగా. రైట్. ఇంకా ఫస్ట్ థింగ్, ప్రాణాయామాలు చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ యూ మస్ట్ సిట్ ఇన్ ఎనీ మెడిటేటివ్ పోస్చర్. మెడిటేటివ్ పోస్చర్స్లో కూర్చునే ప్రయత్నం చేయాలి. మెడిటేషన్ పోస్చర్స్ ఏంటో తర్వాత చూద్దాం అది. సో ప్రాణాయామ ప్రిపరేషన్లో ఫస్ట్ ఏం కావాలి మనకి? ప్రిపరేషన్లో ఫస్ట్ మన శరీరాన్ని గమనించాలి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మన శరీరం అనేది కదలకుండా ఉంది అనే సంగతి తెలుసుకోవాలి. తర్వాత మన ఊపిరిని గమనించాలి. వెళ్ళడము రావడం ఎలా ఉంది గమనించాలి. ఈ 3 పాయింట్స్ దీంట్లో మనం చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. ఎవరో 2-3 చెప్పండి. ప్రిపరేషన్ ఫర్ ప్రాణాయామ, వాట్ ఈస్ ఇట్? Your body, stillness, and observe breathing. ఎన్ని స్టెప్స్? 3 steps. 3 steps. ఏంటి? First is body. Second is stillness of a body. Third is observe our breathing. Yes.
Yes. So this is the preparation. This is called body kaya stairyam. Kaya stairyam. Kayam ante shariram. Body. Body. Sharirani kayam antaru. Stairyam means stability. Stairyam is stability. So body stability. We are practicing body stability. శరీరం యొక్క కదలికలు లేకుండా స్థిరంగా ఉంచడం ప్రాక్టీస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ప్రిపరేషన్ ఫర్ ప్రాణాయామ మరియు మెడిటేషన్ కూడా ఇదే పద్ధతి. ఫస్ట్ స్టెప్. ఇస్ ఇట్ క్లియర్? ఏమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్ ఏం చేసాం మనం? న్యాచురల్ బ్రీతింగ్ అన్నాము, తర్వాత ఫోర్స్డ్ ఎగ్జలేషన్ అన్నాము. ఫోర్స్డ్ ఎగ్జలేషన్ అంటే ఊపిరి వదిలేసిన తర్వాత ఇంకా ఇంకా ఏమన్నా ఉందేమో బలవంతంగా బయటకు తోస్తున్నాం. ఫోర్స్డ్ ఎగ్జలేషన్. ఇది ఒక వర్డ్ మనకు వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ప్రాణాయామకు వచ్చినప్పుడు ఏ వర్డ్స్ వస్తాయని చెప్పాము మనం? ఇన్హేల్, ఎగ్జేల్, రిటెన్షన్, ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్. అంటే ఊపిరి తీసుకోవడం, తెలుగులో ఊపిరి తీసుకోవడం, ఊపిరి వదలడం, ఊపిరి బంధించడం. ఊపిరి బంధించడం బాహ్యం కావచ్చు, లోపల అంతరంగంగా కావచ్చు. దిస్ ఈస్ కాల్డ్ ప్రాణాయామకు వచ్చేటువంటి టర్మ్స్. ఇవి ప్రాణాయామాలు వచ్చేటువంటి ఈ 4 టర్మ్స్ ఏంటి చెప్పండి? 4 ఉపయోగిస్తాం మనం ఎప్పుడు, అవి తెలియాలి. ఈ స్టెప్లో తెలియకపోతే ముందు ఎంత చెప్పినా ఇంకా అర్థం కాదు. ఏంటంటే 4 చెప్పండి ఒకసారి. అబ్డామినల్, థొరాసిక్, క్లావిక్యులర్, డీప్ బ్రీతింగ్ సార్. నేను ఇప్పుడు ఏం చెప్పాను, నువ్వేం చెప్తున్నావు? Inhale, ఇన్హలేషన్ అంటే గాలి లోపలికి తీసుకోవడం, Inhale, exhale, అందించడం. outside or inside? Retention లో 2. Okay. అది అది అదే చెప్పండి. డోంట్ డీవియేట్. సో ప్రాణాయామంలో వచ్చే టర్మ్స్ ఏంటి? ఎన్ని వచ్చాయి మనకి ఇప్పుడు? మొత్తం 3 4 4 వచ్చాయి. ఏం ఫస్ట్ ఏంటి? ఊపిరి తీసుకోవడం. ఊపిరి తీసుకోవడం, ఇన్హేల్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఊపిరి తీసుకోవడం, ఊపిరి తీసుకోవడం, ఊపిరి తీసుకోవడం, వదలడం, 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 ఊపిరిని బిగపట్టడం, ఆపడం, బంధించడం అంటారు. బంధించడం అంటారు, లేక బంధించడమే అంటారు. మరి రిటెన్షన్ ఆఫ్ బ్రెత్, ఊపిరి బంధించడం. అందించడం. ఈ 3 వర్డ్స్ వచ్చాయి. ఏమేమి వచ్చాయి? 3 మళ్ళీ ఒకసారి చెప్పండి. ఊపిరి తీసుకోవడం, ఆ, ఊపిరి వదలడం, ఊపిరి వదలడం, ఊపిరి ఊపిరి బంధించడం, బంధించడం. బంధించడం లేక ఆపడం, ఆపడం అనుకుందాం. రైట్, ఇవి వచ్చాయి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏంటన్నా, మనం ప్రిపరేషన్ ఫర్ ప్రాణాయామ. ప్రాణాయామ చేయడానికి ప్రిపరేటరీ స్టెప్ 1, తర్వాత ప్రాణాయామకి ప్రిపరేటరీ స్టెప్ 2 అనుకుంటే ఈ స్టెప్ 1 స్టెప్ 2 వచ్చాయా లేదా చెప్పండి. అర్థమయ్యాయా లేదా? ఓకే సార్. ఏమ్మా అర్థమైంది సార్. తెలిసాయా? ఎస్ సార్. రైట్. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? దిస్ ఈజ్ స్టెప్ 1 అనుకుందాం, ఊరికే మనకు తెలియడానికి. సో ప్రాణాయామకి ఫస్ట్ అనేది ఎనీ కంఫర్టబుల్ పోస్చర్, అంటే మనకు అనుకూలంగా ఉండేటువంటి విధంగా కూర్చుంటాం. ఎలా అనుకూలం ఉంటే అలా కూర్చోండి. లేకపోతే అర్ధ పద్మాసన్ లేక పద్మాసన్లో కూర్చుంటాం. సిట్ ఇన్ ఎదర్ పద్మాసన్, అర్ధ పద్మాసన్ ఆర్ ఎనీ కంఫర్టబుల్ పోస్చర్. కూర్చునే విధానం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా కూర్చోవాలి అర్ధ పద్మాసనం, చెప్పండి. అర్ధ పద్మాసనం, పద్మాసనం, సుఖాసనంలో కూడా కూర్చోవచ్చు కదా సార్? మరి కంఫర్టబుల్ పోర్షన్ అంటే సుఖాసనేనమ్మా. ఓకే. కంఫర్టబుల్ పోర్షన్ అంటే సుఖాసనమే. Right. సో ఎలా కూర్చోవాలి చెప్పండి మళ్ళీ ఒకసారి. Sit in comfort position. కంఫర్టబుల్ పొజిషన్, అర్ధ పద్మాసన్, పద్మాసన్, స్వస్తికాసన్, సిద్ధాసన్, ఈ దాంట్లో ఏదైనా సరే చేయొచ్చు. అది ఇప్పుడు చూపించలేదని చెప్పలేదు నేను. అవి అది కూర్చుంటాం. తర్వాత సిట్ స్ట్రేట్ అంటాం. సరే, ఇక అవన్నీ మామూలే. రైట్, మనం ప్రేయర్కి ఎలా చెప్తున్నామో అలా చెప్తా. ఇంతవరకు అర్థమైందా? ఇంకెవరికైనా కాలేదా?
మళ్ళీ అర్థమైంది సార్. పెయింట్ అని మళ్ళీ తర్వాత అడగకూడదు, అందుకని. ఓకే. ఓకేనా? ఇంకెవరికైనా అర్థం కాకపోతే చెప్పండి. ఈ సార్ ఇప్పుడు సుఖాసనంలో కూర్చోవాలన్నారు. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు సుఖాసనంలో కూర్చోలేకపోతే వాళ్ళు చైర్లో కూర్చోవడం Yes. అసలు ఇంకొక విషయం, ప్రాణాయామ కెన్ బి డన్ ఇన్ సిట్టింగ్, లయింగ్ అండ్ స్టాండింగ్ పోస్చర్. ఓ థ్యాంక్ యూ. కూర్చొని, నిలబడి, పడుకొని కూడా చేయవచ్చు. తర్వాత ఆల్వేస్ రిమెంబర్, ఏ పని చేసినా ఒబే ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ యువర్ బాడీ. మన శరీరం ఏమి చెప్పుతుందో అది వినండి, శరీరం చెప్పిన ప్రకారంగా ఫాలో కండి. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాము అంటే ఇక మీరు ఖచ్చితంగా బిగించి ఇంకా బాడీని కదపకుండా ఉండే ప్రయత్నం చెయ్యొద్దు. అర్థమైందా? శరీరం తిమ్ముర్లెక్కినా ఇంకేమొచ్చినా ఇక సీరియస్గా ఏమో అని ఉండొద్దు. బీ లిబరల్ టు యువర్ బాడీ. అంటే మన శరీరము కాలు నొప్పి అయితే, కాలు తిమిరెక్కితే, సో ఇంకా నాకు ఇంకా అమ్మ ఇంక చేయలేను అని అనిపిస్తే రిలాక్స్ ఇన్ ఎనీ పోస్చర్ యూ వాంట్. కూర్చోవచ్చు, పడుకోవచ్చు, నిలబడవచ్చు, అటు ఇటు తిరగవచ్చు, మీరు ఏమైనా చెయ్యవచ్చు. బట్ మన యొక్క ఏంటి కంఫర్టబుల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనము ప్రశాంతంగా, సుఖంగా, హాయిగా ఉండడం ఎక్కువ ముఖ్యమైనది. అంతేగాని అలా గంట సేపు కూర్చున్నావు లేదా టైం చూసుకోవద్దు. రైట్? ఓకే సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, సో అలా ఆ విధంగా చేస్తాం. రైట్, నెక్స్ట్. ఇప్పుడు ఇంతవరకు ఇది అర్థమైంది కాబట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో ఇంతవరకు క్లియర్ కదా? ఒకసారి చెప్పండి, ఎస్ నో తొందరగా. ఎస్ సార్, క్లియర్ సార్. రైట్. నెక్స్ట్ ఏంటంటే విలోమ ప్రాణాయామం అంటాం. సాధారణంగా మన ప్రాణాయామాన్ని మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఆపుతామా? కంటిన్యూస్గా నడుస్తుందా? ఆన్సర్ ఇట్, ఎస్ ఆర్ నో. ఏంటి ఎస్? ఎక్స్ప్లెనేషన్ కంటిన్యూస్ గా ఉంటుంది కదా. మనమేం ఆపం కదా. ఎస్, దట్ ఈస్ న్యాచురల్ బ్రీతింగ్. విలోమ అంటే దానికి వ్యతిరేకంగా, దానికి ఆపోజిట్గా చేయాలి. అంటే అర్థం ఏంటి? అది నిరంతరం ఆగకుండా జరుగుతుంది కదా, మనం ఆపి 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 చేయాలి. దట్స్ మీనింగ్. అది విలోమ ప్రాణాయామం అంటే ఏం చేయాలి? ఊపిరిని ఆపుతూ చేయాలి, ఆపుతూ 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 చేయాలి. తీసుకున్నప్పుడు ఆపుతూ ఆపుతూ చేయాలి, వదులుతున్నప్పుడు ఆపుతూ ఆపుతూ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇంకోటి ఇది రాలేదు మనకి, ఇది అయిన తర్వాత దానికి వెళ్దాం. బ్రీతింగ్ ఎలా చేయాలో ముందు చూద్దాం. బ్రీతింగ్, రైట్. ఇప్పుడు కుడి చేయి పొట్ట మీద పెట్టండి. నార్మల్గా ఊపిరి తీసుకొని వదలండి. నార్మల్గా ఊపిరి తీసుకొని వదలండి. ఊపిరి తీసుకొని వదలండి. రైట్, రిలాక్స్. ఎన్నిసార్లు చేసినా మనం 3 సార్లు చేయండి. 3 సార్లు చేద్దాం అన్నీ. కానీ మామూలుగా చేసినప్పుడు అన్నీ కూడా 9 సార్లు చేయాలి. 3 టైమ్స్. ఎందుకంటే మనం ఇదంతా మొత్తం అయిపోవాలని మొదలెట్టాము. 3 టైమ్స్ చేద్దాం. రెగ్యులర్గా 9 టైమ్స్ చేయాల్సిందే. నో కన్ఫ్యూషన్, దాంట్లో ఏమి ఉండదు ఇంకా తక్కువ. రైట్, 3 సార్లు చేసి ఆపేయండి. ఏం చేసాం ఇప్పుడు? ఏం చేసాం? దీన్ని అబ్డామినల్ బ్రీతింగ్ అంటాం. అబ్డామినల్ బ్రీతింగ్ అంటే ఏమైంది? ఇప్పుడు కుడిచే ఎక్కడ పెట్టాం? పొట్ట మీద పెట్టాం. తర్వాత ఊపిరి తీసుకొని వదిలాం. ఊపిరి తీసుకొని వదిలాం. రైట్, దిస్ ఈజ్ అబ్డామినల్ బ్రీతింగ్. అబ్డామినల్ బ్రీతింగ్ లేక డైఫ్రమాటిక్ బ్రీతింగ్ అంటారు, ఏదో ఒక పేరు. సో అబ్డామినల్ బ్రీతింగ్ అంటే తెలిసిందా తెలియలేదా చెప్పండి. అబ్డామినల్ బ్రీతింగ్ అంటే ఏమవ్వాలి? శాలిని రేపు క్లాస్ మీరే చెప్తారు అక్కడ జోగిపేటలో. నేను వస్తాను, మీతోనే చెప్పిస్తాను. సో
అబ్డామినల్ బ్రీతింగ్ అంటే ఏం చేయాలి చెప్పండి? చెయ్యి రైట్ హ్యాండ్ ఎక్కడ ఉండాలి? పొట్ట మీద పైన పొట్ట మీద పెట్టుకొని ఉండాలి. తర్వాత బ్రీతింగ్ అనేది మామూలుగా తీసుకొని వదలాలి అంతే. తర్వాత దీంట్లో ఒకటి గమనించాలి, బ్రీతింగ్ తీసుకుంటే చెయ్యి ఏమైంది, పొట్ట ఏమైంది? కదులుతుంది మనం కదులుతుంది. ఎటు కదులుతుంది? ఇన్హేల్ తీసుకుంటే అలాగే అది గమనించాలి. దట్ ఈస్ అబ్డామినల్ బ్రీతింగ్. రైట్, అక్కడ కదా అయింది. నెక్స్ట్ థొరాసిక్ బ్రీతింగ్. ఎడమ చెయ్యి ఇక్కడ పెట్టండి, ఎడమ చెయ్యి ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఊపిరి తీసుకొని వదలండి. అండ్ ఎక్స్పాండ్ ద చెస్ట్. చెస్ట్ అనేది ఏమంటాం, ఎక్స్పాండ్ అవ్వాలి, పెరగాలి. ఊపిరి తీసుకున్నప్పుడు చెస్ట్ అనేది పెరగాలి, పెరగాలి. ఊపిరి వదిలేసినప్పుడు నార్మల్, ఊపిరి వదిలేసినప్పుడు నార్మల్. మూడు సార్లు చేయండి. వదిలేసినప్పుడు నార్మల్. రైట్, రిలాక్స్. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు మనం ఎడమ చెయ్యి ఎక్కడ పెట్టాం? చెస్ట్ పైన పెట్టాం. ఊపిరి తీసుకుంటే ఏమవ్వాలి? చెస్ట్ ఊపిరి తీసుకున్నప్పుడు చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి, పెరగాలి, పెరగాలి. రైట్. వదిలినప్పుడు నార్మల్ గా ఉండాలి, నార్మల్ గా అవ్వాలి. రైట్, వెరీ గుడ్. దీన్ని ఏమంటామంటే థొరాసిక్ బ్రీతింగ్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? ఇప్పుడు మనకి అబ్డామినల్ బ్రీతింగ్ తర్వాత థొరాసిక్ బ్రీతింగ్ అంటే తెలిసిందా లేదా చెప్పండి. అబ్డామినల్ బ్రీతింగ్, థొరాసిక్ బ్రీతింగ్ రెండు తెలిసాయా తెలియలేదా? అర్థమైంది సార్. రైట్. సో ఈ రెండు మనం చెప్పగలమా లేదా ఎవరికైనా ఎప్పుడైనా ఎలా అయినా? షూర్ సార్. రైట్. నెక్స్ట్, ఇప్పుడు తీసుకున్నప్పుడు అబ్డామినల్ అయినా సరే లేక థొరాసిక్ తీసుకుందాం. ఊపిరి తీసుకోండి, కొద్దిసేపు థొరాసిక్ బ్రీతింగ్ చేయండి, తీసుకోండి. ఇంకా అయిపోయింది అనే దగ్గర ఆగండి, చెప్తాను. ఇంకా అయిపోయింది, ఇంకా తీసుకోలేము అన్నాం. ఇంకొద్దిగా తీసుకోండి అన్నాం, ఇంకొద్దిగా తీసుకోండి అన్నాం. తీసుకునే ప్రయత్నం చేస్తామా చేయమా? ఇంకొద్దిగా తీసుకోండి. నో సార్. చేద్దాం. రైట్. ఇప్పుడు రిలాక్స్. వదిలేయండి, వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇంకొద్దిగా వదిలేయండి అన్నాం, ఇంకొద్దిగా వదిలేయండి. అంటే నార్మల్గా వదిలిన దానికన్నా ఏం చేస్తున్నాం మనం? ఇంకొద్దిగా ఫోర్స్ చేస్తున్నాం మనం. మీరు తింటున్నప్పుడు హాయిగా అన్ని తిన్న తర్వాత ఇంకోటి వేయండి, ఇంకోటి వేసుకోండి, ఇంకోటి ఈ మాత్రం వేసుకోండి అంటారు. అంటే తినడం అయిపోయింది కదా, ఆ మాత్రం వేసుకుంటే తీసుకుంటామా తీసుకోమా? కొద్దిగా తీసుకుంటాం, కొద్దిగా తీసుకుంటాం. అంటే బలవంతంగా వేసుకున్నామా మనం మామూలుగా తిన్నామా? అది బలవంతంగా. అలానే అలానే ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ అంటే ఏంటి మరి? అది గాలి వెళ్ళేది వెళ్తుంది, గాలి వెళ్తుంది, కానీ ఇంకొద్దిగా బలంగా బయటకు తోస్తున్నాం. ఇది అర్థమైందా కాలేదా చెప్పండి. సో ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ అంటున్నాం మనం. ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ అంటే అర్థం ఏంటి? గాలిని మనము బలంగా ఇంకా బయటకు వదులుతున్నాం. దట్ ఈస్ ఫోర్స్డ్ ఎక్సలేషన్. మామూలుగా అయితే అది వెళ్తుంది వస్తుంది, దాని గురించి దాని ప్రయోజనం ఏం లేదు, మామూలుగా అయిపోతుంది. కానీ కొన్నిసార్లు మనం ప్రాక్టీస్ ఏం చేస్తున్నాము? బలవంతంగా. అప్పుడు మనం పొట్ట చేస్తున్నాం అనుకోండి, పొట్టనేమన్నాం మనం? పొట్ట లోపలికి లాగి గాలిని వదిలేయండి అన్నాం. మామూలుగా వదిలిన దానికన్నా కొద్దిగా ఎక్కువ చేస్తున్నాం దాన్ని, అందుకని దాన్ని ఏమన్నాం? ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ అన్నాం. ఈ టర్మ్ అర్థమైందా కాలేదా చెప్పండి. నెక్స్ట్, క్లావిక్యులర్ బ్రీతింగ్. క్లావిక్యులర్ బ్రీతింగ్ అంటే ఇది. ఇప్పుడు ఈ భుజాలు అంటాం కదా, భుజాలు, దీనేమో కాలర్ బోన్స్ అంటాం. ఇక్కడ ఉన్న రెండింటిని కాలర్ బోన్స్ అంటాం. కాలర్ బోన్స్, భుజాలు. రైట్. ఇప్పుడు వీటిని పైన కంటూ, భుజాలను పైన కంటూ
ఈ కాలర్ బోన్స్ కూడా ఇలా అంటూ ఊపిరి తీసుకుంటున్నాం, వదులుతున్నాం. ఎస్, ప్రాక్టీస్ ఫర్ 3 rounds. ప్రాక్టీస్ ఇట్. చేతులు పెట్టుకోక్కర్లేదు, చూపించడానికని చేతులు పెట్టాను నేను. భుజాలని పైనకి ఇలా చెవుల దగ్గరికి కాదు, ఇలా పైనకి అంటున్నాం, పైన కానీ అప్పుడు ఊపిరి తీసుకొని వదులుతున్నాం. 3 times చేస్తున్నాం. సో దీన్ని ఏమన్నది క్లావిక్యులర్ బ్రీతింగ్ అంటాం. రిలాక్స్, దీన్ని క్లావిక్యులర్ బ్రీతింగ్ అంటాం. అసలు దీని ఉద్దేశం ఏంటి? బ్రీతింగ్ చేస్తున్నప్పుడు అబ్డామినల్ బ్రీతింగ్ అంటే లోవర్ పార్ట్ ఆఫ్ ద లంగ్స్, అంటే ఆ లంగ్స్ లో చివరి భాగానికి గాలి వెళ్తుంది. థొరాసిక్ బ్రీతింగ్ చేసినప్పుడు మిడిల్ పోర్షన్కి వెళ్తుంది, క్లావిక్యులర్ చేసినప్పుడు అప్పర్ పోర్షన్కి వెళ్తుంది. అంటే లంగ్స్ని మొత్తము గాలితో నింపే ప్రయత్నం చేస్తున్నాము. సో అబ్డామినల్, థొరాసిక్, క్లావిక్యులర్ బ్రీతింగ్ లో మనం చేసే పని ఏంటి అంటే లంగ్స్ ని పూర్తిగా గాలితో నింపే ప్రయత్నం చేస్తున్నాము. ఇస్ ఇట్ క్లియర్? తెలిసిందా లేదా? ఇప్పుడు మనం దేని దానికి సపరేట్ చేసాం కదా, అలా కాకుండా 3 కలిపి చేస్తాం. ఫస్ట్ అబ్డామినల్ బ్రీతింగ్, నెక్స్ట్ థొరాసిక్ బ్రీతింగ్, నెక్స్ట్ క్లావిక్యులర్ బ్రీతింగ్. 3 times చేయండి. 3 times. సార్ చేతులు పెట్టక్కర్లేదు సార్, మనం అర్థం కావడం కోసం చేతులు పెట్టుకున్నాము ఇక్కడ అని. తెలిసిన తర్వాత ఇంకా ఇవి అక్కర్లేదు, చేతులు ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మన ఇష్టం. ఇక్కడ పెట్టండి లేకపోతే లేదు. కంప్లీట్ ద రౌండ్, రిలాక్స్. ఇది తెలిసిందా లేదా చెప్పండి. ఓకే సార్. ఓకే సార్. ఏమ్మా? ఎస్ సార్, అర్థమైంది. రైట్. ఇప్పుడు ఎన్ని రకాల బ్రీతింగ్ చేసాం మనం? 3 types. 3 types. ఏంటి? Abdominal, thoracic and clavicular. కొత్తలో చెప్పనియండి, మనం చెప్పి ప్రాక్టీస్ చేసి మనమే చెప్తున్నాం క్లాసులు, వాళ్ళని కూడా కొద్దిగా. రైట్. ఎన్ని రకాలు చెప్పావమ్మా? 3 types. ఎన్ని రకాలు వచ్చాయి? అబ్డామినల్, థొరాసిక్, క్లావిక్యులర్. 3 వచ్చాయి. ఈ 3ని కలిపి చేస్తున్నాం కదా, సపరేట్ గా ఇదొకసారి ఇది కాకుండా 3 కలిపి చేస్తున్నాం కదా, అప్పుడు దాన్ని యోగిక్ బ్రీతింగ్ ఆర్ డీప్ బ్రీతింగ్ అంటారు. డీప్ బ్రీతింగ్ ఆర్ యోగిక్ బ్రీతింగ్ అంటారు. తెలుగులో అయినా అదే, డీప్ బ్రీతింగ్ లేక యోగిక్ బ్రీతింగ్ అంటారు. ఇప్పుడు చెప్పండి, డీప్ బ్రీతింగ్ లేక యోగిక్ బ్రీతింగ్ అంటే ఏం చేయాలి మనం? అబ్డామినల్, థొరాసిక్, క్లావిక్యులర్ 3 కలిపి ఒకేసారి చేయాలి. 3 కలిపి చేస్తే అంతే. వెరీ గుడ్. అది ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తాం. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ప్రిపరేషన్, సెకండ్ స్టెప్ బ్రీతింగ్. ఇవి తెలిసిందా లేదా చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు? ఇవేవి రేపటికి గుర్తుండవు, డోంట్ వరీ. మళ్ళీ అన్ని కొత్తగానే ఉంటాయి. ఈ రోజుకి వస్తే చాలు, రేపు సంగతి తర్వాత చూద్దాం. రైట్. నెక్స్ట్, ఇప్పుడు విలోమ ప్రాణాయామం అని చదివాం కదా, అప్పుడు దానికి వెళ్దాం. విలోమ ప్రాణాయామ. ఆల్వేస్ గో ఫర్ డీప్ బ్రీతింగ్. ఎప్పుడు కూడా డీప్ బ్రీతింగ్ చేయండి. రైట్. నౌ ఇప్పుడు ఊపిరి తీసుకోండి, ఆపండి,
మళ్ళీ తీసుకోండి, మళ్ళీ ఆపండి, మళ్ళీ తీసుకోండి, ఆపండి, వదిలేయండి, ఊపిరి వదిలేయండి, ఎగ్జేల్. 3 సార్లు ఆపుతున్నాం, మధ్యలో తీసుకున్నప్పుడు 3 సార్లు ఆపుతున్నాం. నా ఇన్హేల్, స్టాప్, ఇన్హేల్, స్టాప్, ఇన్హేల్, స్టాప్, ఎగ్జేల్. మళ్ళీ ఒకసారి ఊపిరి తీసుకోండి, స్టాప్, తీసుకోవడం ఆపేయాలి, మళ్ళీ తీసుకోండి, ఆపండి, మళ్ళీ ఊపిరి తీసుకోండి, మళ్ళీ ఆపండి, వదిలేసి రిలాక్స్ అవ్వండి. ఇలా 3 సార్లు చేయండి. మధ్య మధ్యలో 3 సార్లు ఆపాలి. రైట్, కంప్లీట్ ద రౌండ్, రిలాక్స్. ఇప్పుడు మనం ఏం చేసాం చెప్పండి? ఊపిరిని ఇన్హేల్ చేస్తూ 3 టైమ్స్ ఆపుకుంటూ ఇన్హేల్ చేసాం సార్. తర్వాత ఎక్సేల్. అంటే ఆపుతూ ఆపుతూ ఊపిరి తీసుకుంటున్నాం, అంతేనా? తీసుకుంటున్నాం. ఎస్ అలా సార్. చెప్పండి. ఊపిరిని ఆపుతూ ఆపుతూ తీసుకుంటున్నాము, తర్వాత వదిలేస్తున్నాం. మామూలుగా వదిలేసాం. ఎన్నిసార్లు ఆపాం? 3 టైమ్స్. 3 టైమ్స్ ఆపాం. రైట్. ఇప్పుడు వదులుతున్నప్పుడు కూడా 3 టైమ్స్ ఆపుతూ వదలండి. వదులుతున్నప్పుడు కూడా 3 సార్లు ఆపండి. ఎలానో చెప్తాను. నౌ ఇన్హేల్, ఊపిరి తీసుకోండి, స్టాప్, మళ్ళీ తీసుకోండి, స్టాప్, మళ్ళీ ఊపిరి తీసుకోండి, స్టాప్. ఇప్పుడు ఊపిరి వదిలేయండి, ఆపండి, స్టాప్, మళ్ళీ వదిలేయండి, ఆపండి, మళ్ళీ వదిలేయండి, ఆపండి, రిలీజ్, రిలాక్స్. ఊపిరి తీసుకున్నప్పుడు 3 సార్లు, వదిలినప్పుడు కూడా 3 సార్లు ఆపుతున్నాం మనం. రైట్. దీనివల్ల లంగ్స్ అనేటివి ఈ అబ్డామినల్ బ్రీతింగ్, థొరాసిక్ బ్రీతింగ్, క్లావిక్యులర్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్ మరియు ఇప్పుడు చెప్పినటువంటి విలోమ ప్రాణాయామం వల్ల లంగ్స్ అనేటివి స్ట్రెంగ్తన్ అవుతాయి. లంగ్స్ అనేటివి స్ట్రెంగ్త్ అవుతాయి. లంగ్స్ స్ట్రెంగ్త్ అవుతే ఏమవుతుంది? ఫ్రీ ఫ్లో ఆఫ్ ఆక్సిజన్, శరీర భాగాలన్నిటికీ ఆక్సిజన్ బాగా సరఫరా అవుతుంది. ఆక్సిజన్ సరఫరా బాగా ఏమవుతుంది? వాటి పని అవి సక్రమంగా చేసుకొని వెళ్తాయి. రెస్పిరేటరీ డిసీజెస్ లైక్ ఆస్తమా, సైనసైటిస్, బ్రాంకైటిస్, అలర్జిక్, ఇవన్నీ కూడా ఎక్కువగా రావు. లేకపోతే ప్రతిదానికి శాలిని మీ అబ్బాయి అన్నావు కదా, ఇస్నోఫీలియా అన్నావు కదా, ఇగో పవన్ ముక్తాసన సిరీస్ చేయాలి, ఈ ప్రాణాయామ చేయాలి, తగ్గకపోతే అడగాలి. అవునా? అది ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు చేయండి 3 టైమ్స్. తీసుకున్నప్పుడు 3 సార్లు ఆపండి, వదులుతున్నప్పుడు 3 సార్లు ఆపండి.
Right. Complete the round, relax. Right. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇన్హేల్ ఎక్సేల్, ఊపిరి తీసుకోవడము వదలడం. రైట్, ఎటు వైపున తీసుకోండి పర్వాలేదు, తీసుకోండి. మామూలుగా ఇన్హేల్, ఊపిరి తీసుకోండి, ఊపిరి వదిలేయండి, అలా 3 సార్లు. ఇది చేస్తున్నప్పుడు వీలైనంత వరకు తీసుకునే టైము వదిలే టైము ఒకే రకంగా ఉండాలి. అంటే 1:1 రేషియో అంటాం. అంటే 5 సెకండ్లు తీసుకుంటే వదలడానికి కూడా 5 సెకండ్లు పట్టాలి. 5 సెకండ్ల కన్నా ముందు వదిలిపెట్టొద్దు. అంటే ఎంత సమయము గాలిని పీల్చుతున్నామో అంత సమయం గాలిని వదలాలి. 1:1 రేషియో ప్రాక్టీస్ చేయండి. 3 రౌండ్స్. అవన్నీ తీసింది. రైట్. నెక్స్ట్ ఏం చేద్దామంటే సో ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామ లేక అనులోమ విలోమ ప్రాణాయామం అంటే ఏంటో చూద్దాం. రైట్. నార్మల్ బ్రీతింగ్ చేయండి మొదట. 3 రౌండ్స్ ఆఫ్ నార్మల్ బ్రీతింగ్. 3 రౌండ్స్ నార్మల్ బ్రీతింగ్. రైట్. రైట్. సో ఇంతవరకు వచ్చింది ఓ స్టేజ్. ఇది ఇవి ఇంతవరకు వచ్చినాయని కూడా నిజంగా చెప్పాలంటే ప్రిపరేషన్ ఫర్ ప్రాణాయామ, ప్రిపరేషన్ ఫర్ ఆల్ డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ప్రాణాయామ. రైట్. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. రైట్. నాడీ శోధన లేక అనులోమ విలోమ అంటే ఏంటో చూద్దాం. నా రైట్ హ్యాండ్ థంబ్, కుడి చెయ్యి థంబ్తో రైట్ నాస్ట్రిల్ మూసేయండి. రైట్ నాస్ట్రిల్ ఇలా, మిగిలిన 2 ఐబ్రో సెంటర్. ఈ రింగ్ ఫింగర్ ఏమో ఇక్కడ లెఫ్ట్ నాస్ట్రిల్ దగ్గర పెట్టండి. లెఫ్ట్ నాస్ట్రిల్ దగ్గర పెట్టండి. రైట్. నౌ కుడిది మూసేయండి. క్లోజ్ ద రైట్ నాస్ట్రిల్. ఎడమ నుండి గాలి తీసుకోండి. ఎడమ నుండి గాలి తీసుకొని కుడి నుంచి వదిలిపెట్టండి. ఇప్పుడు కుడి నుండి తీసుకొని ఎడమ నుండి వదిలిపెట్టండి. This is 1 cycle or 1 round. ఇలా 3 రౌండ్స్ చేయండి మీరే. 3 రౌండ్స్.
రైట్, రిలాక్స్. ఇప్పుడు ఈ దాంట్లో విషయం అర్థమైంది కదా. ట్రై టు మెయింటైన్ 1:2 రేషియో. అంటే ఊపిరి తీసుకునే టైం కన్నా ఊపిరి వదిలే టైము రెట్టింపు ఉండే ప్రయత్నం చేయాలి. అంటే ఇది కనీసం 1 నెల రోజులు ప్రాక్టీస్ చేస్తే తప్ప ఇంకో స్టేజ్కి వెళ్ళలేం. మరి మనం ఏం చేస్తున్నాము, ఆ టెక్స్ట్ బుక్లో సిలబస్ అయిపోయినట్టుగా ఒకటి తర్వాత ఒకటి చదువుకొని వెళ్ళిపోతున్నాం. ప్రాక్టీస్ అనేది మరి ఎంతవరకు వస్తుంది అనేది ఎవరిది వాళ్ళు చెక్ చేసుకోవాలి. రైట్, ప్రాక్టీస్ 1:2 రేషియో, 1:2 చేయండి. తీసుకునే టైం కన్నా ఊపిరి తీసుకునే టైం కన్నా వదిలే టైం రెట్టింపు ఉండే ప్రయత్నం చేయాలి. శరీరాన్ని ఏం కదపక్కర్లేదు, శరీరాన్ని ఏం మూవ్ చేయక్కర్లేదు, తలను కూడా పైనకి కిందికి అనాల్సిన అవసరం లేదు. రిలాక్స్, కంప్లీట్ ద రౌండ్, రిలాక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చెప్తా నేను, తర్వాత మీరు చేద్దరు. నా ఇన్హేల్ త్రూ లెఫ్ట్, ఎడమ నుండి గాలి తీసుకోండి. దెన్ స్టాప్ బ్రీతింగ్, ఆపేయండి, మొత్తం ఆపేయండి. కుడి నుంచి వదిలేయండి, కుడి నుంచి వదిలేయండి. మళ్ళీ కుడి వైపు నుండి తీసుకోండి, కుడివైపు నుండి తీసుకోండి. దెన్ స్టాప్ ఇట్, స్టాప్ బ్రేక్. ఎడమ నుంచి వదిలేసి రిలాక్స్, ఎడమ నుంచి వదిలేసి రిలాక్స్ అవ్వండి. అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇన్హేల్, బ్రెత్ రిటెన్షన్ అండ్ ఎగ్జేల్. ఊపిరి తీసుకున్నాము, ఊపిరిని బంధించాము, ఊపిరిని ఆపేసాము, ఊపిరిని బంధించాము, తర్వాత ఊపిరిని వదిలేసాము. దీంట్లో అనులోమ విలోమలో విత్ బ్రెత్ రిటెన్షన్, అనులోమ విలోమలో గాలిని బంధిస్తూ చేసాము. రైట్, ఇప్పుడు చేయండి, మీరే చేయండి, 3 times. రైట్, కంప్లీట్ ద రౌండ్, రిలాక్స్. ఇప్పుడు ఇంకో స్టెప్కి వెళ్దాం మనం. ఇంకో స్టెప్ ఏంటంటే, ఇన్హేల్, గాలి తీసుకొని ఆపండి, గాలి వదిలేయండి, ఆపండి, వదిలేసిన తర్వాత కూడా ఆపుతున్నాం. దెన్ ఇన్హేల్, ఆపండి, స్టాప్ బ్రీతింగ్,
exhale, stop breathing, relax. This is one cycle or one round. అంటే ఏం చేస్తున్నాం మనం? ఊపిరి తీసుకున్నప్పుడు ఆపేస్తున్నాం, వదిలిన తర్వాత ఊపిరి తీసుకున్నాము ఆపేసాం, ఊపిరి వదులుతున్నాము మళ్ళీ కొద్దిసేపు ఆపుతున్నాం. రైట్? అంటే breath retention after every inhalation and breath retention after every exhalation. ఊపిరి తీసుకున్న తర్వాత బంధిస్తున్నాం, ఊపిరి వదిలేసిన తర్వాత బంధిస్తున్నాం. ఇది అర్థమైందా కాలేదా చెప్పండి. తెలిసిందా? చేయండి. చేసి ఏదైనా తెలియకపోతే అడగండి. చేయండి చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాణాయామ పర్ఫెక్ట్గా రావాలి. మీరు 10 మందికి చెప్పే స్థితిలో ఉండాలి. ఇదొక్కటి కంప్లీట్ ద రౌండ్ అండ్ కంప్లీట్ ద రౌండ్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేసాం? ఈ ఒక్క స్టెప్ చెప్పండి, మిగతా అన్ని ఆటోమేటిక్గా వస్తాయి. ఏం చేసాం మనం? ఊపిరి ఫస్ట్ ఏం చేయాలి? Inhale and stop breathing. Exhale and again stop breathing. సో ఊపిరి తీసుకున్న తర్వాత ఆపుతున్నాము, వదిలిన తర్వాత ఆపుతున్నాం. దీంట్లో ఎన్ని స్టెప్స్ వచ్చాయి మనకి? 4 వచ్చాయి. 1 ఊపిరి తీసుకోవడం, 2 తీసుకున్న తర్వాత ఊపిరిని బంధించడం, 3 గాలి వదిలేయడం, వదిలేసిన తర్వాత బంధించడం. 4 స్టెప్స్ ఉన్నాయా లేదా చెప్పండి. yes sir. చెప్పండి మిగతా వాళ్ళు. రైట్? సో ఇప్పుడు దీంట్లో 4 స్టెప్స్ వచ్చాయి. 1 ఊపిరి తీసుకోవడం, తర్వాత ఊపిరి బంధించడం, తర్వాత ఊపిరి వదిలేయడం, తర్వాత ఊపిరి బంధించడం. దిస్ ఈజ్ 1 సైకిల్. ఇప్పుడు ఇలా 3 సైకిల్స్ చేయండి, 3 రౌండ్స్. డౌట్ ఉంటే అడగండి. ఈ బంధించడంలో ఏమైనా మనం టైం ఏమైనా స్పెసిఫై చేసుకోవాలంటే అవసరం లేదా? చేయాలి సార్, చేయాలి. అదే చూద్దాం. ఇది అయితే నేను అదే చెప్తాను. ఇంకా ఇది అయిన తర్వాత అది వస్తుంది. రైట్, రిలాక్స్. కంప్లీట్ ద రౌండ్, రిలాక్స్. ఇప్పుడు దీంట్లో 4 స్టెప్స్ వచ్చాయి. మళ్ళీ ఒకసారి చెప్పండి. 4 స్టెప్స్ ఏంటి చెప్పండి. ఇన్హేల్, రిటెన్షన్, తెలుగులో చెప్పండి. ఊపిరి పీల్చుకోవాలి, స్టాప్ చేయాలి, నెక్స్ట్ ఊపిరి వదలాలి, ఆ తర్వాత బంధించాలి. 4 స్టెప్స్ వచ్చాయి కదా. అన్ని సమాన టైంలో ఉండాలి. అంటే
ఎంతసేపు తీసుకున్నామో అంతసేపు బంధించాలి, అంతసేపే వదిలేయాలి, అంతసేపే బంధించాలి. అంటే ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకి? తీసుకునేది 1, బంధించింది 1, వదిలేసింది 1, వదిలేసిన తర్వాత బంధించింది 1. అంటే 1:1:1:1:1, 1:1:1:1, 4 వచ్చాయి. 1:1:1:1. Inhalation 5 seconds. Inhalation 5 seconds. Retention 5 seconds. Exhale 5 seconds. Exhale తర్వాత రిటెన్షన్ 5 seconds. అంటే ఊపిరి తీసుకోవడము 5 సెకండ్లు, ఊపిరి తీసుకోవడము 5 సెకండ్లు, ఊపిరి బంధించడము 5 సెకండ్లు, ఊపిరి వదిలేయడము 5 సెకండ్లు, వదిలేసిన తర్వాత బంధించడము 5 సెకండ్లు. అంటే అన్నిటికీ సమాన టైంలో కేటాయిస్తున్నాం మనం. సో దిస్ ఈస్ కాల్డ్ సమవిత్రి. పేరు ఇష్టం ఉంటే గుర్తుపెట్టండి, లేకపోతే మానేస్తే పర్వాలేదు. సమవిత్రి ప్రాణాయామ అంటే సమానంగా చేసుకొస్తున్నాం. గాలి తీసుకోవడము, వదలడము, బంధించడం అన్ని సమానంగా ఉన్నాయి. చెక్ ఇట్. ఒక 3 సార్లు చేయండి. Right, complete the round, relax. This is called equalizing pranayama antaru. Equalizing. Don't go with the terms. ఈ పేర్లన్నీ గుర్తున్నాయా లేదా, దేన్ని ఏమంటారు, ఇదంతా నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ ఇంత అక్కర్లేదు మనకి. ప్రాక్టీసింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎలా చేస్తున్నామో మనకు కావాలి. దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు తెలిస్తే మంచిదే, తెలిస్తే సంతోషం. కానీ చేయడం అనేది ముఖ్యం, అంతకన్నా ముఖ్యం చేయడం అనేది. సో దీన్ని ఏమంటారు? సమవిత్రి ఆర్ ఈక్వలైజింగ్ ప్రాణాయామ. ఏంటి ఈక్వలైజ్ చేసాం అక్కడ మనం? శాలిని ఏమి ఈక్వలైజ్ చేసాం అక్కడ? ఇన్హలేషన్, ఎక్సలేషన్, రిటెన్షన్ ని బ్యాలెన్స్ చేసాం సార్. రైట్, వెరీ గుడ్. సో అందుకని మనం ఏమన్నాం? ఈక్వలైజింగ్ ప్రాణాయామ అన్నాం. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. అసలు ఏం చదివాము ఇంతవరకు చెప్పండి. అసలు ఈరోజు నేర్చుకున్నది ఏంటి? వరుసగా చెప్పుకెళ్ళిపోతున్నాం కానీ. Preparation, sir. First step is starting. First, body observation of our body. Body కదలకుండా ఉండడం ఒకటి. Then తర్వాత అబ్జర్వింగ్ బ్రీతింగ్. తర్వాత ఫోర్స్డ్ ఎక్సలేషన్ ఒకటి చూసాము. అండ్ బ్రీతింగ్ లో 4 టర్మ్స్ చూసాం సార్ ప్రాణాయామలో. ఇన్హేల్, ఎక్సేల్, రిటెన్షన్ వైల్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ వైల్ ఇన్హలేషన్. తర్వాత విలోమ, which is abdominal, thoracic and clavicular. ఇవి 3. దానికి చిన్న కరెక్షన్, ఒక నిమిషం. ఆ 3 ఏమో టైప్స్ ఆఫ్ బ్రీతింగ్ అంటాం. టైప్స్ ఆఫ్ బ్రీతింగ్ ఏంటేంటి?
అబ్డామినల్, థొరాసిక్, క్లావికులర్ టైప్స్ ఆఫ్ బ్రీతింగ్ లో 3 టైప్స్ ఆఫ్ బ్రీతింగ్. ఆ 3 కలిపితే యోగిక్ ఆర్ డీప్ బ్రీతింగ్ అంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత విలోమ చూసాం సార్. ఇన్హేల్ అండ్ రిటెన్షన్ అండ్ ఎక్సేల్ నార్మలీ. నెక్స్ట్ స్టెప్ ఏందో ఇన్హేల్ రిటెన్షన్ ఎక్సేల్ రిటెన్షన్ 3 టైమ్స్ చేసాం సార్. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకే రోజులో మొత్తం బాగా నేర్చేశారు మీరు. రేపు గుర్తుందో లేదో కానీ ఈరోజు అయితే అర్థమైంది సార్. ఇవన్నీ కొద్ది రోజుకి అర్థం అవుతాయి, అది చాలు. రేపు సంగతి రేపు ప్రాక్టీస్ చేస్తే తెలుస్తాయి. రైట్, వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, ఇంకెవరు చెప్తారు? అనులోమ చేసాం సార్. రవీందర్, రేఖ సార్ తన పేరు. అర్థమవుతుంది సార్. తెలుస్తున్నాయా? అర్థమవుతుంది సార్, తెలుస్తున్నాయి. వెరీ గుడ్. ఏదో తెలియకపోతే అడగండి. ఓకే సార్. నేను రేపు వస్తాను, ఉదయం క్లాస్కి రండి. ఉదయం క్లాస్కి వస్తే అక్కడ మాట్లాడుకోవచ్చు. ఏ తెలియకపోయినా అడగండి. ఓకే రైట్. ఇంకా సార్ అయిపోయాయి కదా? రైట్. సో ఇప్పటి వరకు మనం ఒక లెవెల్కి వచ్చింది, ఒక లెవెల్ వరకు అర్థమైపోయాయి మనకి. ఒక 2 నిమిషాలమ్మా, ఒక 2 నిమిషాలు. రైట్. ఇవన్నీ కూడా డోంట్ డూ ఇట్ యాజ్ మెకానికల్. అంటే మెకానికల్గా మనం చేస్తున్నట్టుగా కాకుండా డూ ఇట్ యాజ్ ఎ మెడిటేషన్. దీన్ని మనం ఒక ప్రార్థన లేక ఏమంటాం మనం, పూజ లేక ఇంకేమో పేర్లు పెట్టేస్తే పెట్టేయండి. డూ దిస్ యాజ్ ఎ మెడిటేషన్. టోటల్ కాన్సన్ట్రేషన్ పెట్టుకొని మనము దాని మీద చేయాలి. దిస్ ఈజ్ మెడిటేషన్. ఓకే, దిస్ ఈజ్ ప్రిపరేషన్ ఫర్ మెడిటేషన్. ఇది రాకుండా మళ్ళీ మెడిటేషన్ రాదు, కష్టం అవుతుంది మనం. అందుకని అంత ఏమంటాం మనం, ఆ కాన్సన్ట్రేట్తో చేయాలి. అది విషయం. రైట్. నెక్స్ట్ ఇప్పుడు నిన్న మొన్న చూసినవి చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు క్లియర్గా ఎవరు, మన శిరీష తెలిసిందా లేదా? ఇవన్నీ తెలిసింది సార్. తెలిసింది, వెరీ గుడ్. ఇంకా కల్పన వరంగల్ ఉన్నావా? ఉన్నాను సార్. తెలుస్తుందా లేదా? నీకు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది సార్. మీ అమ్మాయి బాగుందా? బాగుంది సార్. వెరీ గుడ్. ఇంకా ఇంకెవరు? శివనాగలక్ష్మి గారు ఎవరు? ఎవరమ్మా? శివనాగలక్ష్మినా? అవును సార్, నేను విజయవాడ నుంచి. అచ్చా. అంటే మాకు విజయవాడలో వచ్చారు మీరేనా? అప్పుడు వచ్చేవాళ్ళు కదా రెగ్యులర్గా? నేను నాగమణి గారి అమ్మాయిని సార్. నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను. అచ్చా, నాగమణి వాళ్ళ అమ్మాయా? ఓకే. రైట్, ఓకే. సో దట్ ఈస్ రిగార్డింగ్ అనులోమ విలోమ. అసలు అనులోమ విలోమ అంటే ఏం చేయాలి చెప్పండి ఒకసారి, మర్చిపోయాం. ఏం చేయాలి? Close the right nostril with the thumb and right nostril ని thumb finger తో క్లోజ్ చేయాలి సార్. ఏదేది వినబడలే, కరెక్ట్ వినబడట్లే. వినిపించట్లేదా? అనులోమ విలోమ అంటే ఏం చేయాలి? వినిపిస్తుందా సార్ ఇప్పుడు? లేదు. ఇప్పుడు చెప్పు. సో మన రైట్ నాస్ట్రిల్ ని మన థంబ్ ఫింగర్ తో క్లోజ్ చేసి ఈ 2 ఫింగర్స్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ ని నాస్ట్రిల్ మధ్య, ఐబ్రో మధ్యలో పెట్టేసి రింగ్ ఫింగర్ అనేది లెఫ్ట్ నాస్ట్రిల్ పైన పెట్టి మనం లెఫ్ట్ నాస్ట్రిల్ తో ఫస్ట్ ఇన్హేల్ చేసుకోవాలి. దెన్ క్లోజ్ ద లెఫ్ట్ నాస్ట్రిల్ అండ్ ఎక్సేల్ త్రూ ద రైట్ నాస్ట్రిల్.
తర్వాత ఇంకా అక్కడికి ఆగిపోలేదు. కరెక్ట్ అది. అంటే మనం అక్కడ రిటెన్షన్ చేస్తూ చేసాం కదా సార్, ఊపిరిని ఆపుకుంటూ చేసాము. సరే సరే, ఓకే, నీకు తెలిసిందిలే. ఓకే, నౌ విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్, శీతలి ప్రాణాయామ. శీతలి ప్రాణాయామ ఏం పేరు చెప్పేది? ఇప్పుడు చెప్పేది దేని గురించి? శీతలి ప్రాణాయామ. రైట్. ఇక దీని బెనిఫిట్స్, కండిషన్స్ తర్వాత చూద్దాం. శీతలి ప్రాణాయామం అంటే ఏం చేయాలి? టంగ్ బయటకు తీసి, చిన్మయి చెప్పమ్మా. టంగ్ ని బయటకి తీసి ట్యూబ్ లాగా పెట్టి గాలి లోపలికి పీల్చుకొని ఆ తర్వాత నోరు మళ్ళీ మూసేసి ముక్కు ద్వారా ఊపిరి వదలాలి. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్పండి, ఇంకెవరు చెప్తారు? ఇది బంధాస్ కూడా చేయొచ్చు సార్. ఏమ్మా? బంధాస్ కూడా ఇప్పుడు వద్దు, అవి ఇప్పుడు వద్దు, ఇంకా మళ్ళీ ఇవన్నీ తీసుకొస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. ఇప్పుడు ముందు ప్రాణాయామం అయిపోయి తర్వాత బంధాలు కలుపుదాం. కనకరాజు గారు చెప్పండి ఒకసారి వీళ్ళకి. ఇప్పుడు చెప్పండి, శీతలి ప్రాణాయామం. నాలుకను పైకి తీసి రౌండ్ గా చేసి ఊపిరి తీసుకో, నాలుక ద్వారా ఊపిరి తీసుకోవాలండి. తర్వాత నోరు క్లోజ్ చేసడం, మళ్ళీ ముక్కు ద్వారా మెల్లి వదలడం. 3 సార్లు చేయించండి సార్. చేయించండి, 3 సార్లు చేయించండి. అందరూ నాలుక పైకి చాపండి, రౌండ్ గా చేయండి. గాలి తీసుకోండి, ఇన్హేల్, మళ్ళీ క్లోజ్ చేయండి, మళ్ళీ గాలి ముక్కు ద్వారా వదలండి. మళ్ళీ అగైన్ నాలుకని చాపి రౌండ్ గా చేస్తూ గాలి నాలుక ద్వారా తీసుకోండి, నోటిని క్లోజ్ చేసి మళ్ళీ ముక్కు ద్వారా వదలాలండి. కండిషన్స్ ఏంటంటే మీ అబ్బాయితో చేయించొద్దామా షాల్ని. ఆస్మా, బ్రాంకైటిస్, సైనసైటిస్, ఇస్నోఫీలియా, ఈ రెస్పిరేటరీ డిసీజ్ అని ఉంటే చెయ్యొద్దు. అలానే మౌత్ అల్సర్స్ ఏదైనా ఉంటే, కొందరికి మౌత్ అల్సర్స్ ఉంటాయి, అప్పుడు ఆ టైంలో ఉన్నప్పుడు చేయొద్దు, మామూలు అప్పుడు చేసుకోవాలి. శీతలైనా తెలిసిందా లేదా చెప్పండి, ఇక తొందరగా వెళ్ళిపోదాం, టైం అవుతుంది. శీత్కారి చెప్పండి. శీతలి, శీత్కారి. శీత్కారి ఏంటి? టీత్ ని మనం బయటకి ఇట్లా పెట్టేసి టీత్ ద్వారా గాలిని పీల్చుకొని మళ్ళీ ముక్కు ద్వారా వదిలేయాలి. వెరీ గుడ్. ఈవెన్ ఈ రోజు వచ్చాయి, ఇవన్నీ ఎలా వచ్చాయి నీకు? నేను ఈ రోజు రాలేను సార్, రోజు వస్తున్నా, డైలీ వస్తున్నా సార్ నేను. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. డైలీ వస్తున్నావు, ఈ రోజు లేనంటావు ఏంటి మరి? ఈ రోజు ఉన్నావు కదా, ఈ రోజు రాలేదంటావు అంటే ఉన్నా సార్. రైట్, వెరీ గుడ్. సో శీత్కారి నువ్వే చెప్పమ్మా, 3 సార్లు చేపించి వెళ్తావు. మన టీత్ ని ఇలా పెట్టండి, మరీ టైట్ గా కాదు, ఇలా పెట్టేసి ఆ టీత్ గ్యాప్ ద్వారా ఊపిరి లోపల పీల్చుకొని తర్వాత ముక్కు ద్వారా వదిలేయండి. సార్ వినిపిస్తుందా? వినబడుతుంది, వినబడుతుంది. Right. So that is Shitali, Shitkari. Next, Kaki Pranayama. Kaki Pranayama. కనకరాజు గారు చెప్పండి, కాకి ప్రాణాయామం ఏం చేయాలో?
పెదాలను రౌండ్ గా చేసి ముందుకు తీసి గాలి పెదాలు రౌండ్ గా చేసి గాలి తీసుకోవాలండి. ముందుకు పెదాలను మూసి మళ్ళీ ముక్కు ద్వారా వదలడం. అలా పెదాలను రౌండ్ గా చేయడం, నోటిని రౌండ్ గా చేయడం అన్నా పెదాలను రౌండ్ గా చేయడం అన్నా ఒకటే. కొంచెం ముందుకు పెట్టాలి, నోరుని కొంచెం ముందుకు సాగదీసి రౌండ్ గా చేయాలి పెదాలను రెండింటిని, ఓవెల్ షేప్ లో అన్నమాట. గాలి తీసుకోవడం, మళ్ళీ క్లోజ్ చేయడం, మళ్ళీ ముక్కు ద్వారా వదలడం. అదే ఓకే ప్రాక్టీస్. రౌండ్ షేప్ లో చేయండి. గాలి తీసుకోండి, క్లోజ్ చేయండి, ముక్కు ద్వారా వదలండి. మళ్ళీ అగైన్ పెదాలని రౌండ్ చేయండి, గాలి తీసుకోండి, పేల్చండి పెదాల రౌండ్ ద్వారా, క్లోజ్ చేయండి, మళ్ళీ గాలి వదలండి. రైట్, వెరీ నైస్. సో ఇప్పుడు మనం చేసింది శీతలి, శీత్కారి, కాకి ప్రాణాయామ. రైట్, నెక్స్ట్ దీని తర్వాత ఇంకోటి ఏదో చూసినట్టున్నాం మనం. ఉజ్జయి చేద్దాం ఈరోజు. ఉజ్జయి ఆ తర్వాత అంటే అవి పెద్ద ప్రాణాయామాల కింద చెప్పరు, కానీ అది కొన్నిట్లో రాస్తారు, కొన్నిట్లో రాయరు. అలా అసలు ప్రాణాయామాలు ఉండేది 8 మాత్రమే. మిగతా వాళ్ళు ఇంకా వేరే వేరే నమూనాలు యాడ్ చేస్తారు. దాన్ని డాగ్ బ్రీతింగ్ అంటారు. శ్వాన ప్రాణాయామాన్ని డాగ్ బ్రీతింగ్ అంటారు. తర్వాత మనం సింహగర్జనాసన చేసాం, మనం దాన్ని టైగర్ బ్రీతింగ్ అంటారు. సో టైగర్ బ్రీతింగ్, డాగ్ బ్రీతింగ్ ఇలా పేర్లు పెడతారు. కరెక్ట్గా అయితే వి డోంట్ కన్సిడర్ ప్రాణాయామం, కొన్ని పుస్తకాల్లో అందుకే అది నేర్చాము. రైట్, ప్రాణాయామ చేయండి. అవేర్నెస్ ఆన్ థ్రోట్ అంటే మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. అవేర్ ఆఫ్ యువర్ థ్రోట్. నా స్నోరింగ్ అంటాం. స్నోరింగ్ అంటే గురక పెడతారు కదా, గురక పెట్టినట్టుగా ఇక్కడ గురక పెట్టినట్టుగా తీసుకున్నప్పుడు వదులుతున్నప్పుడు కూడా ఆ సౌండ్ రావాలి. సౌండ్ ఎంత గట్టిగా రావాలి? చేస్తున్న వాడికి తెలిస్తే చాలు, పక్కో వాళ్ళకి వినబడేట్టుగా అవసరం లేదు. రైట్, దట్ ఈస్ ఉజ్జయి ప్రాణాయామ. చేయండి ఉజ్జయి ప్రాణాయామ. సో దట్ ఈస్ ఉజ్జయి ప్రాణాయామం. ఒక 3 times ప్రాక్టీస్ చేయండి. రైట్, దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే భ్రమరి ప్రాణాయామ. చేతులు ఇలా పెట్టేసి 3 times.
ఇప్పుడు చెప్పండి ఏమేమి వచ్చినట్టు మనకి ఇంతకి ప్రాణాయామాలో? శీతలి, శీత్కారి, కాకి, ఉజ్జయి, భ్రమరి. 5 వచ్చినట్టేనా? తెలిసినట్టేనా? ఇంకా డౌట్ ఉందా ఈ 5 ఇంకోటి అనులోమ విలోమ RII. సో ఫస్ట్ థింగ్ ఈస్ ఫస్ట్ ఏం నేర్చుకున్నాం మనం? అనులోమ విలోమ. నెక్స్ట్ సౌండ్ వస్తుంది. శీతలి, శీత్కారి, కాకి, ఉజ్జయి, భ్రమరి. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. దీని తర్వాత వచ్చేది కపాలభాతి 1, భస్త్రిక 1. కపాలభాతి అంటే ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్, అంటే బలంగా, ఏం బలంగా మొక్కు క్లీన్ చేసుకుంటాం కదా, అది గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఎందుకు అర్థం కానీ, అవునా? పొట్ట లోపల నుంచి ప్రెషర్ ఇస్తూ బయటకి గాలిని వదిలేస్తాం. దట్ ఈస్ వాట్ కపాలభాతి. యాక్టివ్ ఇన్హలేషన్, యాక్టివ్ ఎక్సలేషన్ ఈస్ భస్త్రిక. చెప్పండి కనకరాజు గారు, ఈ 2 చెప్పేయండి వాళ్ళకి. 3 సార్లు చేస్తారు. కపాలభాతి 3 సార్లు, భస్త్రిక 3 సార్లు. భస్త్రిక కూడా చెప్పండి. ఓకే. కపాలభాతి ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ అండి. రైట్ నాస్ట్రిల్ మూసి లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ చేయడం, పొట్ట లోపలికి తీస్తూ గాలి బయట ముక్కు ద్వారా ఎడమ రంధ్రం ద్వారా వదలాలి. అలాగే నెక్స్ట్ అలాగే లెఫ్ట్ నాస్ట్రిల్ మూసి రైట్ నాస్ట్రిల్ ద్వారా కూడా మళ్ళీ ఫోర్స్ఫుల్ ఎక్సైల్ చేయాలి. అలాగే 2 బోత్ నాస్ట్రిల్ ద్వారా కూడా చేయాలండి. చేయండి. Close the right nostril. Forcible exhalation through the left nostril. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Close the left nostril. Right nostril and forcible exhalation cheyandi. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Both nostrils ద్వారా exhalation cheyandi. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇది కపాలభాతి అండి. అలాగే నెక్స్ట్ భస్త్రిక చెప్పండి సార్. అది వాళ్ళని ఇంకో 2 సార్లు చేయమనండి వాళ్ళని. తర్వాత 2 సార్లు చేయండి. అయితే రొంప విపరీతంగా ఉంది, ఇంకోట్లే. ఓకే, క్లోజ్ ద రైట్ నాస్ట్రిల్. చేస్తారు కనకరాజు గారు, వాళ్ళు చేయండి. ఓకే అండి, డూ ఇట్ 2 రౌండ్స్. కీర్తి చెప్తున్నది ఏంటమ్మా ఇప్పుడు? ఏం చెప్తున్నారు? భస్త్రిక చేయకూడదండి, భస్త్రిక చేయకూడదు. అదే చేస్తున్నది ఏంటి? అదే చేస్తున్నారు, భస్త్రిక చేయకూడదు. కపాలభాతి అంటే క్లోజ్ ద రైట్ నాస్ట్రిల్, లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి వదలాలంటే. అలాగే లెఫ్ట్ నాస్ట్రిల్ మూసి రైట్ నాస్ట్రిల్ నుంచి ఫోర్స్ఫుల్ ఎక్సైల్ చేయాలి. పొట్ట లోపలికి వెళ్తుంటే గాలి ముక్కుల ద్వారా పైకి వస్తుంది. అలాగే 2 నాస్ట్రిల్స్ నుంచి కూడా గాలి ఫోర్స్ఫుల్ గా వదలడం ఒకటే, మళ్ళీ పేల్చడం లేదండి. మళ్ళీ ఓన్లీ ఎక్సలేషన్, ఓన్లీ ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్, ఓన్లీ లెఫ్ట్ నాస్ట్రిల్, రైట్ నాస్ట్రిల్, బోత్ నాస్ట్రిల్స్, అంతే. మనం ఇలా చేసుకుంటే ఏంటంటే ఇన్హలేషన్, ఎక్సలేషన్, ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్, ఎక్సలేషన్ భస్త్రికలోకి వెళ్ళిపోతున్నాం. భస్త్రికలోకి వద్దండి. ఓకే, డూ ఇట్ 2 రౌండ్స్ కపాలభాతి. థ్యాంక్ యూ. చిన్మయ్య గారు చెప్తారులేమ్మా, మీకు జలుబు కదా, మీరు వదిలేయండి. అదే వదిలేయండి, ఏం పర్వాలేదు. చిన్మయ్య గారు భస్త్రిక చెప్పమ్మా. రైట్ సైడ్ నోస్ క్లోజ్ చేయాలి అండ్ చెయ్యి పైకి పెట్టాలి అండ్ ఫోర్స్ఫుల్ గా ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్, ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్. ఇన్హలేషన్ అండ్ బలంగా గాలి తీసుకోవాలి, బలంగా గాలి వదిలేయాలి. ఇప్పుడు లెఫ్ట్ నోస్ లెఫ్ట్ హ్యాండ్ తోటి మూవ్ చేసి
రైట్ హ్యాండ్ పైకి తీయాలి. అలాగే ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్, ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్. ఇప్పుడు both sides నుంచి ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్, ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్ అండ్ ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్. Thank you, sir. Right, relax. So this is about major portion of pranayama. ఇంకా కొన్ని ఏదో ఉంటాయి కానీ ఇంతవరకు ఈ రోజుకి ఇంతవరకు చాలు. అగ్నిస్థాల క్రియ, ఉద్యాన పంచకం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం 3 బంధాలను చదివాం, త్రిబంధాస్. ప్రతి ప్రాణాయామకి ఈ బంధాలు చేయవచ్చు. ఎనీ ప్రాణాయామ కండిషన్ ఏంటి? ఫర్ ఎవ్రీ ఇన్హలేషన్ ద్విబంధాస్, ఎక్సలేషన్ 3 bandhas. After completing the round, కపాలభాతి చేసాము, అప్పుడు ఎక్సేల్ చేసాము అంటే అప్పుడు ఇక త్రిబంధం చేస్తామా? అది కాదు. ఇటు లెఫ్ట్ రైట్ రెండింటి ద్వారా అయిపోయింది కదా, దట్ ఈస్ 1 రౌండ్. 1 రౌండ్ అయిన తర్వాత కావలిస్తే మీరు బంధాలు చేయాలి. అంతేగాని ఒకసారి అనగానే మళ్ళీ బంధం అనగానే ఇంకో బంధం, అది కాదు. ఆ రౌండ్ అయిపోయిన తర్వాత బంధాలు చేస్తారు. ఉజ్జయి ప్రాణాయామ చేస్తున్నాం. ఉజ్జయి ప్రాణాయామకి ఏం చేయాలి? ఇక్కడ చేస్తున్నాం. ఇది ఉజ్జయి ప్రాణాయామం అన్నాం. ఎలా చేయాలి బంధాలు? ఊపిరి తీసుకున్నాను, ఇప్పుడు ద్విబంధాలు చేయవచ్చు. ఊపిరి వదిలేసి అప్పుడు త్రిబంధాలు చేయవచ్చు. అంటే ఊపిరి తీసుకున్న తర్వాత ద్విబంధాలు, వదిలేసిన తర్వాత త్రిబంధాలు చేయవచ్చు. దేనికి ఏ ప్రాణాయామం చేయాలి? దేనికైనా చేయవచ్చు. మన ఊపిరి దేనికైనా చేయవచ్చు. సో నౌ యాడ్ దిస్ బంధాస్ టు దిస్ ప్రాణాయామం. సో దట్ కంప్లీట్స్ ఇట్. రైట్? ఇప్పుడు చెప్పండి, మీకు డౌట్ లేదని. సార్ వన్ డౌట్ సార్. చెప్పమ్మా. సార్ వన్ డౌట్ సార్. చెప్పమ్మా. బంధాలు అంటే ఏంటి సార్? బంధాలు రేపు జోపేట్లో చెప్తాను లేమ్మా. బంధాలు ఈరోజు అవి అయిపోయాయి. మనం ఇక్కడ ఇలా చెప్పాము, మీకు చెప్పలేదు. రేపు వచ్చేటప్పుడు చెప్తానులే. ఓకే. నెక్స్ట్ ఇంకా ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? కరెక్ట్ 7 అయింది, 1:30 అయింది. లక్ష్మి సార్ చెప్పండి సార్. ఇక్కడ మధ్య మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళని ఒకసారి గమనిస్తూ ఉండు. వాళ్ళని ఎప్పుడు కూడా ఏ రోజు కూడా రానివ్వద్దు. చెప్పకుండా వచ్చి, చెప్పకుండా ఆబ్సెంట్ అయ్యి, చెప్పకుండా వెళ్ళిపోయే వాళ్ళు మనకు అక్కర్లేదు. ఒకసారి గమనించు. ఒకవేళ వాళ్ళు రాకపోతే మనకు చెప్పాలి కదా, తెలియాలి కదా. రైట్. ఇంకా ఎనీ డౌట్స్? సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్. చెప్పండి సార్. ఇది వరకు మీరు ఒకసారి చెప్పారు 2 నాస్ట్రిల్స్ ద్వారా అంటే గాలి పీల్చుకోవడం సమానంగా లేనప్పుడు 2 ఎక్సర్సైజెస్ లా చెప్పారు. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ప్రెస్ చేయడం ఒకటి, ఒకసారి రిపీట్ చేస్తారా? ఇప్పుడు అది కావాలా? సార్ అంటే అది ఒకసారి. ఓకే ఓకే. మనము చెప్పమ్మా ఏంటది? పర్వాలేదు, వాళ్ళు కాకపోయినా రేపన్నా. అంటే ఒకసారి బ్లాకేజ్ అనిపిస్తూ ఉంటుంది ప్రాణాయామ చేసేటప్పుడు. ఒక నోస్ట్రిల్ ద్వారా బాగా అయిపోతుంది, సెకండ్ నాస్ట్రిల్కి వచ్చేసరికి. ఓకే ఓకే. ఇప్పుడు ఏది యాక్టివ్గా ఉంది మీకు? ఏది పట్టేసినట్టుంది? రైట్. రైట్ పట్టేసిందా? పట్టేసింది సార్. రైట్ ఇది పట్టేస్తే రైట్ హ్యాండ్ తీసుకోండి. ఓకే. రైట్ హ్యాండ్ తీసుకొని ఇగో ఇక్కడ ఇలా పెట్టండి. ఇలా తెలుస్తుందా? ఇక్కడ ఇలా చెయ్యి పైనకి లేపక్కర్లేదు, చెయ్యి పైనకి అక్కర్లేదు, చెయ్యి ఇలానే పెడతాము. చెయ్యి ఇక్కడ, ఈ చెయ్యి ఎలా పెట్టాము కాదు, ఈ చెయ్యి ముఖ్యం. ఈ చెయ్యి ఇక్కడ ప్రెస్ చేస్తున్నా, ఇక్కడ ఈ షోల్డర్, ఈ ఫింగర్ ఏమో ఇక్కడ వెనక్కి, ఇక్కడ వెనక్కి.
ఇక్కడ ఇక్కడ 2 దగ్గర ప్రెస్ చేస్తున్నాం. చేయండి, మిగతా కూడా చేయండి. ప్రెస్ చేయండి, ప్రెస్ చేసి కొద్దిసేపు ఉండండి, కొద్దిసేపు ఉండండి ప్రెస్ చేసి. ఇలా పట్టి ఉంచండి, ఏం పర్వాలేదు. కొద్దిసేపు ఉంటే అంటే ఆపోజిట్ సైడ్ నాస్ట్రిల్ విల్ ఏమవుతుంది, బ్లాక్ లేకుండా ఉంటుంది. మనం ఎక్కడ పెట్టాం, ఎడమ చేతికి పెట్టాం అంటే కుడివైపు నాస్ట్రిల్కి ఓపెన్ అవుతుంది, కుడివైపు నాస్ట్రిల్ ఓపెన్ అవుతుంది. మరి ఈ చేయి పెట్టామనుకోండి ఎడమ వైపుది ఓపెన్ అవుతుంది. 2 పెట్టామనుకోండి 2 బ్యాలెన్స్ అవుతాయి, 2 బ్యాలెన్స్ అవుతాయి. అంటే ఊపిరి రెండింటి ద్వారా అంటే 2 నాస్ట్రిల్స్ ఫ్రీ అయిపోతాయి, ఫ్రీ అవుతాయి. మీరు గమనించండి, కావలిస్తే చేసి గమనించండి. కొద్దిసేపు అలా ఉంటే తెలుస్తుంది మనకు ఫ్రీగా అవుతుందా కాదా. అదొకటి. తర్వాత పడుకున్నప్పుడు మీరు ఇట్లా సైడ్కి పడుకున్నప్పుడు ఏ సైడ్కి అయితే పడుకుంటారో, అంటే ఇప్పుడు కుడివైపు పడుకున్నాం, లెఫ్ట్ నాస్ట్రిల్ పైనకు ఉంది, లెఫ్ట్ నాస్ట్రిల్ అనేది ఫ్రీగా ఫ్లో అవుతుంది. అదే ఇట్లా లెఫ్ట్కి పడుకున్నాం అనుకోండి, రైట్ నాస్ట్రిల్ పైనకు ఉంది, రైట్ నాస్ట్రిల్ ఫ్రీగా ఉంటుంది. అది మనం చేంజ్ చేయాలంటే ఆ విధంగా చేసే ప్రయత్నం మనం చేయవచ్చు, ఆ విధంగా చేయవచ్చు. కీర్తి వస్తుందా రాలేదా చెప్పాలి, నువ్వు చేసి చెప్పాలి నువ్వు. వచ్చింది సార్, వచ్చింది సార్. కొద్దిగా ఫ్రీ అయిందా లేదా? అయింది, రైట్ నాస్ట్రిల్ ఫ్రీ అయింది. అది అప్పుడు చూడండి, వాడు చిన్న వివేక్ వాడు ఎంత చిన్నోడు, వాడు వచ్చాడు చూడండి ఒకసారి. అవునా? ఏడు పిల్లాడేడు వెళ్ళిపోయాడు వాడు సార్. బాబు, మీ బాబు చూసి ఇంతవరకు కనబడ్డాడు. వచ్చింది సార్ ఇప్పుడు మా అమ్మాయి పాప. మీ అమ్మాయా? ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. మీ బాబు కనబడ్డాడని చూసా నేను. కిందికి వెళ్ళింది సార్. ఓకే ఓకే. వాడు ఇంతసేపు చేస్తున్నాడు, మనం ఏం చెప్తే అది ప్రాణాయామ చేస్తున్నాడు సార్. రైట్. ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఏం చదువుతున్నావు అమ్మాయి? ప్రభాకర్ వాళ్ళ అమ్మాయి. ఏమ్మా? 7th క్లాస్ సార్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఇంకా అయిపోకూడదాం. సో నా ప్రోగ్రామ్ అంతా మీకే తెలుసు బాగా, ఇంట్లో కన్నా మీకే బాగా తెలుసు. ఏ టైంకి ఎటు వెళ్తున్నాం వస్తున్నాం అనే సంగతి మీకే తెలిసింది. సార్ జర అమూల్యకు బద్ధకం సార్. జర ఎవరు ఎవరు? అమూల్య బాగా. ప్రభాకర్ వాళ్ళ అమ్మాయా? సార్ బద్ధకం బాగా. రేపు రండి, రేపు తీసుకురండి. ఓకే సార్, తెస్తారు. వస్తావా అమూల్య? వస్తాను సార్. మీ నాన్న బద్ధకం అంటున్నాడు, నిజమా? అది నిజమా కాదా చెప్పు. నిజమేనా? నిజమని చెప్తారా కాదనాలి? రేపు వస్తున్నావు కదా? వస్తున్నాను సార్. రేపు నువ్వు మార్నింగ్ క్లాస్ రాకపోతే మీ ఇంటికి వస్తాం చూడు, మరి అందరం కలిపి వస్తాం, అందరం 30 మంది వస్తాం. ఏది కావాలో చెప్పు. వస్తా సార్. ఓకే రా, నువ్వే వచ్చేసే అయిపోతుంది. వెరీ గుడ్. పాటలు పాడతావా అమూల్య? నేర్చుకుంటున్నా సార్. ఎక్కడ నేర్చుకుంటున్నావు? శాంతి మేడం దగ్గర. ఓ వెళ్తున్నావా? వెరీ గుడ్. అబ్బా. సో జోపేట వాళ్ళు 2 ఉన్నారు శాంతి మేడం దగ్గర. వెరీ గుడ్. అందరికైనా బాగా నేర్చుకోవాలి మనం. అసలు ఏంటో జోగిపేట అంటే చెప్పాలి వీళ్ళకు. తర్వాత నెక్స్ట్ టైం శాలిని మేడం నుండి క్లాసులు పెట్టిద్దాం ఆన్లైన్లో. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు మనం ఇంకా మధ్యరంగం అనేది కనబడాలి వీళ్ళకు. అది అది అది. ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఏమీ లేవా? డౌట్స్ ఏమి లేవు. వెరీ గుడ్. అన్ని డౌట్స్ మళ్ళీ రేపు స్టార్ట్ అయితే లే సార్. స్టార్ట్ అయితే రేపు అవుతాయి. మళ్ళీ స్టార్ట్ అవుతాయి రేపు. ఓకే ఓకే. మీ ఊరు వెళ్తున్నాం, ఏమన్నా చెప్పాలా? ఏం లేదు సార్. రైట్. సో నిన్ననే వెళ్ళిపోయిండు మా డాడీ. అవును, వెళ్ళిపోయారు. అవును.
రైట్. ఈవినింగ్ క్లాస్ మామూలే కదా సార్, ఏమైనా చేంజ్ ఉందండి? నో చేంజ్. ఏ కార్యక్రమానికి చేంజ్ లేదు. ఏ కార్యక్రమం చేంజ్ లేదు, చేంజ్ ఉండదు. సార్ ఈ రోజు లేదు కదా సార్, సండే లేదు కదా సార్. సండే మొదటి నుంచి లేదు. అందుకే కదా ఈ రోజు వెళ్తున్నాం. నిన్న వెళ్ళాల్సింది ఈ రోజు వెళ్తున్నాం. ఇంకా సో ఈరోజు సండేనే కదా, ప్రేయర్ చేసి పాట పెడదామా? పాట అయిన తర్వాత ప్రేయర్ పెడదామా? ప్రేయర్ చేసి పాట పెడదాం సార్. రైట్. ప్రేయర్ చేసి ఒకటే ఒక పాట, మంచి పాట. శ్రీలత ఉన్నారా, వెళ్ళిపోయారా? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయారు సార్. ఓకే, అయితే చిన్మయ్య పాడుతారు. ఉన్నావా? ఉన్నారు సార్. లేదని చెప్తున్నా, ముందర ఎప్పుడు వెళ్ళిపోలేదు సార్. అది నేను చూడలేదు, అసలు నాకు కనబడట్లేదు దూరంగా ఉంటే. అందుకే ఉన్నారా అంటే లేరని వీళ్ళే చెప్పారు. వెరీ గుడ్. మీరు చెప్పమ్మా శ్రీలత. ఓకే సార్. Sit straight, head, neck, back in a straight line. Relax. समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु. ओम शांति शांति शांति. Rub your palms. Gently apply them on your eyes. Slowly open your eyes. Thank you, sir. Thank you very much. Thank you, sir. Thank you. So థ్యాంక్ యూ సార్. మీ ఇష్టం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఇష్టం లేని వాళ్ళు చిన్మయ్య గారు పాట పాడండి ఒకటి. సాటర్డే ఈవినింగ్ కదా సండే, శైలజ గారు? అవునండి. సాటర్డే ఈవినింగ్. ఓకే రైట్. కాబట్టి 5 నిమిషాలు పర్వాలేదు. నాకేం పర్వాలేదు. ఓకే. అదేంటి లేదా, ఆమె వెళ్ళిపోయిందా? ఉన్నారా? ఒక మంచి పాట ఏది నీ ఇష్టం. ఏమి సేతురాలింగా అది పాడమంటారా? నేను అదే చెప్తే మళ్ళీ వీళ్ళందరూ తిడతారు, అందుకని వాళ్ళ ఇష్టం. నీ ఆపేయమ్మా, రికార్డింగ్ ఆపేసేయి. వాళ్ళ ఇష్టం, నీ ఇష్టమే పూర్తిగా. శాలిని మీకు ఏం పాట కావాలి? ఆమె ఏ పాట అయినా పాడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అదే పాడమనండి సార్. అదే